గాయ్స్, సో మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మన 'దేవర' ట్రైలర్ అయితే వచ్చేసిందండి. సో ట్రైలర్ అయితే బాగుంది, చూస్తున్నాం. సో మేమైతే హాఫ్ అన్ అవర్ ముందు నుంచే వెయిట్ చేస్తున్నాం. సో మా ఫ్రెండ్స్ అయితే ల్యాప్‌టాప్స్, స్పీకర్ బాక్స్‌లు అయితే పెట్టుకొని వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే మా రూమ్‌లో ఉన్నది అందరూ ఎన్టీఆర్ ఫ్యాన్సే అన్నమాట. సో చాలా చాలా వెయిట్ చేస్తున్నాం. సో చూపిస్తున్నాను చూడండి ఏ విధంగా వెయిట్ చేస్తున్నారో. సో చూడండి, మా వోళ్ళైతే ఫుల్ ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నారు. ట్రైలర్ అయితే ఎప్పుడెప్పుడు వస్తుంది అన్నట్టుగా అయితే అందరైతే ల్యాప్‌టాప్స్ ఓపెన్ చేసుకొని ముందట పెట్టుకొని అయితే చూస్తున్నారు చాలా ఆతృతగా. అండ్ అలాగే ఎన్టీఆర్‌ది చాలా గ్యాప్ తర్వాత వస్తున్న మూవీ. సో ఈ మూవీ మీద అయితే అభిమానులకైతే భారీ అంచనాలైతే ఉన్నాయి. అండ్ అలాగే ఈ మూవీ కోసమైతే మనమే కాదు, ఇండస్ట్రీ మొత్తం వెయిట్ చేస్తుందన్నమాట. సో ఇంకా కొద్ది సేపట్లో అయితే ట్రైలర్ అయితే విడుదల కాబోతుంది. సో మేము చూస్తున్నాం. సో మీకు గూడా చూపిస్తున్నాం చూడండి. అసలెవరు వాళ్ళంతా? కులం లేదు, మతం లేదు, భయం అసలే లేదు. ధైర్యం తప్ప ఏమీ తెలియని కళ్ళల్లో మొదటిసారి భయం పొరలు కమ్ముకున్నాయి. ఎవరు చేశారు ఇదంతా? సానా పెద్ద కథ సామి. రక్తంతో సంద్రమే ఇరుపెక్కిన కథ మా దేవర కథ. మనిషికి బతికేంత ధైర్యం చాలు, చంపేంత ధైర్యం కాదు. కాదు కూడదు అని మీరు మళ్ళీ ఆ ధైర్యాన్ని కూడగలిగితే ఆ ధైర్యాన్ని చంపే భయాన్నైతా. నువ్వున్నంత వరకు ఈ గుండె మీద నీ మట్టి దేవర. దేవులను చంపాలంటే సరైన సమయమే కాదు, సరైన ఆయుధము దొరకాల. ఎప్పుడు చూడు పిల్లతనం పిరికితనం వాడుతూ ఎట్టాగే. కొంపతీసి బరిలోకి దిగుతావైంది. ఏం మాట్లాడుతుంటావు? చంపేస్తారు నన్ను. ఆడికి వాళ్ళయ్య రూపం వచ్చింది గాని రక్తం రాలేదే. పని మీద పోయినోడైతే పని అవ్వంగానే తిరిగి వస్తాడు. పంతం పట్టిపోయి ఉన్నాడు నీ కొడుకు. దేవరా సంద్రం ఎక్కి 2 ఏళ్లు గడిచిపోయి ఉంటాయి. కళ్ళు మూసినా తెరిచినా సముద్రంలో చూసిందే కనపడుతుంది. భయం మరిచి ఎప్పుడైనా తప్పుడు పని కోసం సంద్రం ఎక్కితే ఈ రోజు నుంచి మీకు కానరాని భయం అవుతా ఉందా? మూవీ ట్రైలర్ అయితే ఇప్పుడే చూసాం. సో మూవీ అయితే పక్కా బ్లాక్ బస్టర్. ప్రతి ఒక్క అభిమాని కాలర్ ఎగిరేసి మరీ చెప్తాడు మూవీ అయితే బ్లాక్ బస్టర్. జై హింద్, జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. లవ్ యూ గాయ్స్, బాయ్.